హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ఈ వీడియోలో నేను బెస్ట్ బుక్స్ అంటే ఏదైతే ఉన్నాయో, అంటే పర్టికులర్గా ఒక్కొక్క స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకుండా మ్యాక్సిమం ఒక సబ్జెక్ట్ వచ్చేసరికి ఒకే బుక్లో మెజారిటీ ఆఫ్ ద సిలబస్ కవర్ అయ్యే విధంగా రైల్వేకి ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి టెక్నీషియన్, ఆర్ఆర్బి ఏఎల్పి. సో ఇలాంటిగా రైల్వేకి సంబంధించినటువంటి ఏ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, హిస్టరీ, బయాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఈ బుక్స్లో బెస్ట్ బుక్స్, ఏ బుక్స్ మీకు ఎక్కువ సిలబస్ కవర్ అవుతాయి, ఎక్కువ సిలబస్ కవర్ అవడానికి అలాగే విత్ మోడల్ పేపర్స్ కూడా వచ్చే విధంగా ఏవైతే బుక్స్ ఉన్నాయో నేను ఆ బుక్స్ అయితే మీకు ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. అలాగే ఈ బుక్స్ గురించి ఏ బుక్ అనేది డిస్కస్ చేసే ముందు సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బుక్స్ జాగ్రఫీ, హిస్టరీ వచ్చేసరికి గ్రూప్ 2 లెవెల్ బుక్స్ అనమాట. అంటే మనకు కావాల్సిన దానికంటే ఇంకొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. కొన్ని టాపిక్స్ వదిలేయాల్సినవి కూడా ఉంటాయి, కొన్ని టాపిక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే మీరు ఈ బుక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ఒక బుక్నే రిపీటెడ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే వీలైతే వీటిల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇది మీకు ఎగ్జామ్స్ టైంలో అలాగే వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్ అప్పుడు ఈ షార్ట్ నోట్స్ అనేది మీకు హెల్ప్ అయితే అవుతుంది. అంటే జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ ఇవి మీరేంటంటే ఒక టాపిక్ వైజ్గా కనుక ప్రిపేర్ అవుతూ మీరు ఏదైనా ఒక షార్ట్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే మీకు మంత్లీ రివిజన్, వీక్లీ రివిజన్కి రివిజన్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ టైంలో తక్కువ టైంలో సిలబస్ అంతా కవర్ చేయడానికి కూడా అయితే హెల్ప్ అయితే అవుతుంది. అలాగే ఒక పాలిటీ ఒకటి దొరకలేదు, అది వచ్చేసరికి లక్ష్మీకాంత్ అయితే బాగుంటుంది, అదొక్కటి చూడండి. మిగిలినవన్నీ కూడా నేను బుక్స్తో వాటి యొక్క ఇమేజెస్తో మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ రీజనింగ్ కనుక చూసుకుంటే చూడండి, S&S పబ్లికేషన్స్ వాళ్ళది బైలింగ్వెల్లో ఉంది, అంటే తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. సో ఇది నేను చూసిన బుక్స్లో తెలుగులో 2 లాంగ్వేజెస్ ఉన్న బుక్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ బుక్. ఇదైతే ఈ రీజనింగ్ అయితే చాలా బాగుంది. తర్వాత వచ్చేసరికి ఓన్లీ తెలుగు మీడియమే కావాలి అంటే మాత్రం పుప్పాల శివాజీ. దీంట్లో కూడా పర్టికులర్గా ఏ టాపిక్స్ చాలా బాగున్నాయి అంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, సో డెసిషన్ మేకింగ్, సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కూడా 2 నుంచి 3 క్వశ్చన్లు పడుతున్నటువంటి ఆ టాపిక్స్ దీంట్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి చూసుకుంటే ఇండియన్ జాగ్రఫీ కనుక చూసుకుంటే సో ఈ బుక్ 3rd ఎడిషను, రాజ్ కుమార్స్ బుక్. సో ఈ బుక్ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఉంది. అంటే ఇది గ్రూప్ 2 లెవెల్ బుక్, ఇది గ్రూప్ 2 లెవెల్ స్టాండర్డ్ బుక్. సో దీంట్లో మొత్తం చదవద్దు, మొత్తం చదవకుండా పాయింట్ టు పాయింట్ అంటే మనకే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి వరకు సెర్చ్ చేసుకుని అయితే చదవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్. ఎందుకంటే ఈ బుక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఎక్కడైనా సరే ఈజీగా దొరికే బుక్ ఆర్ఎస్ అగర్వాల్. సో దాంట్లో కూడా ఇదే బుక్ మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 కూడా సేమ్ ఒకేసారి వచ్చినట్టు ఎడిషన్స్ ఉన్నాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఈ బుక్ మీకు అర్థమెటిక్ అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ఫుల్లీ సాలిడ్ అండ్ అప్డేటెడ్, అంటే సాలిడ్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా తీసుకోండి. సో ఇది మీకు హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి తెలుగు మీడియం పర్టికులర్గా ఇది గ్రూప్ 2 వరకు అయితే సరిపోతుంది. సో మన రైల్వేకి అయితే 100% అసలు ఎక్కడా కూడా బిట్ అయితే మిస్ అవ్వదు దీని కనుక ప్రాపర్గా కనుక ప్రిపేర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, ఈ షైన్ ఇండియా బుక్స్ మంత్లీ మ్యాగజైన్ బుక్సే చదవండి. సో నేను పర్టికులర్గా పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ అంటే IACE అకాడమీలో దాంట్లో దేవిరాణి మేడం గారు రెగ్యులర్గా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అది చెప్తారు. సో ప్రతిరోజు కూడా 1 hour 20 minutes, 1 hour 40 minutes వరకు ఎవ్రీడే ఉంటుంది. అది నాకు తెలిసి ఉన్నట్లో ఎక్సలెంట్. అసలు అందులో అంటే నా ఒపీనియన్ ప్రకారం ది బెస్ట్ అనమాట. సో ఆవిడ క్లాసెస్ ఎక్సలెంట్గా ఉంటాయి. అవి రెగ్యులర్గా ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి మీకు బిట్ మిస్ అవ్వదు. ఈ బుక్ కూడా అవసరం లేదు. అదే నోట్స్ కనుక రాసుకుంటే, ఆవిడ చెప్పేది ఫాలో అవుతూ నోట్స్ కనుక రాసుకుంటే
ఎక్సలెంట్. ఇంకా కంపేర్ వేరే దాంతో కంపేర్ చేయడం కూడా వేస్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ దేవిరాణి మేడం, ఐఏసీ అకాడమీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి ఎంసీ రెడ్డి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. సో ఈ బుక్ ఫిజిక్స్కి బయాలజీకి చాలా బాగుంది. ఫిజిక్స్ బయాలజీ కనుక చూసుకుంటే దీంట్లో చాలా అంటే పిన్ టు పిన్ ఎగ్జాంపుల్స్తో సహా, అలాగే మోడల్ పేపర్స్తో సహా లాస్ట్లో ఒక 50 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అవి కూడా ఇచ్చాడు. సో అది ఎక్సలెంట్. తర్వాత కనుక ఒకవేళ అంటే సైన్స్ బేస్డ్లో కెమిస్ట్రీ కవర్ అవ్వాలి అంటే మాత్రం ఈ బుక్ తీసుకోండి, విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఎందుకంటే కెమిస్ట్రీ ఈ బుక్ నా దగ్గర ఉంది. సో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం బుక్ ఉంది. సో దీనిలో ఏంటంటే డెప్త్గా మనకి ఎంత డెప్త్ కావాలో సో అంత డెప్త్గా ఫిజిక్స్ను బయాలజీ ఉంది, కానీ కెమిస్ట్రీ అనేది లేదు. సో కెమిస్ట్రీ కోసం ఈ బుక్ అయితే తీసుకోండి. ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని ఉంది. లేదు ఈ ఒక్క బుక్ తీసుకున్నా కూడా మీకు సిలబస్ అంత కవర్ అవుతుంది. కాకపోతే దీంట్లో లాస్ట్లో ఇచ్చేటువంటి మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ చేస్తుంటూ అది దీంట్లో ఉండవు, బట్ ఎస్&ఎస్ పబ్లిక్ ఎంసీఐ రెడ్లో మాత్రం ఉంటాయి అన్నమాట. సో ఇది వీటి వరకు నేను ప్రిపేర్ అయ్యే బుక్స్, అలాగే మన రైల్వేకి సూటబుల్ బుక్స్ ఇవేనమాట. సో వీటిల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటిలో ఏదైతే ఉందో ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బుక్స్ని అంటే రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ అవ్వకుండా ఈ బుక్స్ వరకు పిన్ టు పిన్ కనుక ప్రిపేర్ అయితే మీకు రీజనింగ్ అర్థమెటిక్లో ఒక 100 క్వశ్చన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో 90+ క్వశ్చన్స్ వరకు ఈ బుక్స్ని యూజ్ చేసుకుని మీరు పెట్టేయచ్చు, అర్థమెటిక్ రీజనింగ్. అలాగే జీకే కూడా ఏంటంటే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది. వీటిలో ఏంటంటే మనం మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి వాటి వరకు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఇది ఈ మన రైల్వేకి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ అనమాట.